నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. ప్రతికారులు కాదు, అభివృద్ధి నా ఎజెండాగా పనిచేస్తా. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండలం రామవరం గ్రామ పంచాయతీలో రామవరం గ్రామస్తులతో సమావేశమై శివాలయం పునర్నిర్మాణం గురించి చర్చించిన అనంతరం సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నన్ను ఇబ్బంది పెట్టిన వారిపై ప్రతీకారాలు తీసుకునే విధానం నాది కాదని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా ప్రధానమైన ఎజెండా అని, అందుకోసం నేను చేపట్టే అధికార కార్యక్రమాల కోసం అందరూ కలిసి రావాలని, అందరూ సహకారంతో అభివృద్ధికి శ్రీకారం చూపెడతామన్నారు. అలాగే అనపర్తి నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేసి ఒక ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లేలా తయారు చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు, సర్పంచ్ గంగా భవానీ, పారిశ్రామికవేత్తలు మేడపాటి రామలింగారెడ్డి, కర్రి వెంకటరెడ్డి, కొవ్వూరి వీర రాఘవరెడ్డి, గొలుగురి వీర రాఘవరెడ్డి, చింతా సురేష్ రెడ్డి, కర్రి సత్యనారాయణ రెడ్డి, నెంబర్ 1 శ్రీను, ఎంపీటీసీలు గౌతమి, భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు. తదుపరి నల్లమిల్లి భాగ్యలక్ష్మి గారు ఎంపీటీసీ, తదుపరి లంకా అవ్వమ్మ గారు, ప్రసాద్ గారు, తదుపరి తాడే వెంకన్న గారు, తదుపరి నల్లమిల్లి సంజయ్ గారు, తదుపరి కోడాల నాగదేవి గారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా సభ్యులు ఎవరైనా వచ్చి కనుక వాళ్ళు కూడా ఇక్కడ వేదిక గారికి వస్తే ఈ యొక్క అభిమానంతో గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా గుడిమెట్ల వెంకటరెడ్డి గారిని కూడా తదుపరి మన సచివాలయం టీము అందరూ కూడా ఒకసారికి వస్తే ప్రశాంత్ రెడ్డి గారు ఆ బొక్కే దండాన్ని చాలు అన్ని మొత్తం సచివాలయం రామ్మోహన్ గారు ఏమంటే వెళ్ళండి. ఈ విషయానికి సంబంధించి ఆయన పెద్దరికంలో ఆయన సూచనలు సలహాల మేరకు ముందుకెళ్దాం. ఆయన కమిటీని ఏర్పాటు చేస్తారా లేకపోతే ఏ విధంగా చేస్తారు, ఆయన నిర్ణయం తీసుకుని మీ అందరితో కలిపి ఎవరెవరు దాంట్లో ఉంటే బాగుంటుంది అనేది తీసుకొని, అంటే ఏంటంటే కింద వచ్చే అమౌంట్ వస్తుంది. ఉప్పులూరులో సీజీఎఫ్ గ్రాంట్ 30% కట్టాల్సి వచ్చిన సీజీఎఫ్ గ్రాంట్కి 2 అంతలు అక్కడ గ్రామస్తులందరూ కలిసి నిర్మాణం చేస్తామని మన గ్రామం కూడా పొటెన్షియల్ గ్రామమే. అందుకోసం ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఉండడం కోసం రామలింగారెడ్డి గారి పెద్ద నుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే మనం కూడా పారదర్శకంగా ఒక్కసారి అభివృద్ధి చేసుకుంటే మరలా దాన్ని చేసుకో అవసరం లేకుండా దానికి ఎంత వీలైతే అంత మ్యాక్సిమం ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే నిధుల బాధ్యత నాది. గ్రామస్తులందరూ సహకారం అందించే బాధ్యత రామలింగారెడ్డి గారు తీసుకుని, అదేవిధంగా మిగిలిన పెద్దల్ని వారు సమకూర్చుకొని ముందుకు